బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన శక్తితో గెలవలేదు. బీఆర్ఎస్ బలహీనతనే కాంగ్రెస్ విజయానికి కారణమయ్యాయని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన జహీరాబాద్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు పోచారం శ్రీనివాసరెడ్డి. సంఖ్యాపరంగా కాంగ్రెస్ గెలవచ్చు కానీ నైతికంగా బీఆర్ఎస్ గెలిచిందన్నారు. బీఆర్ఎస్లో ఉంటూ కొందరు సొంత అభ్యర్థులనే ఓడించుకున్నారని అన్నారు. గ్రూప్ తగాదాలకు స్వస్తి పలికి కష్టపడి పనిచేస్తే బీఆర్ఎస్కు 16 పార్లమెంటు సీట్లు రావటం కష్టమేనని కాదన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్టను మూటగట్టుకుందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అప్పులు చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పుడే ప్రజల నుంచి నిరసనలు మొదలయ్యాయని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసిన వాళ్లు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన జహీరాబాద్ లోక్సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులను మార్చి ఉంటే బాగుండేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోరు జరగనుందని, ఈసారి ఎలాంటి పొరపాట్లను జరగనివ్వమని అన్నారు. ఇక జహీరాబాద్ పార్లమెంటు సీటును ఖచ్చితంగా గెలుస్తామన్నారు. రైట్, మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహారావుని అడిగి తెలుసుకుందాం. నరసింహారావు, చూస్తూనే ఉన్నాం, ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు, మరోవైపు కేటీఆర్ కూడా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు? అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి సంబంధించి గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అదే విధంగా రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంటు స్థానాల్లో కలుపుకొని కొన్ని సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న సందర్భంగా పార్టీ నేతలు ఇప్పుడు కొంత బహిరంగంగా కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ప్రధానంగా చాలా మంది నేతల్లో ఉన్న అభిప్రాయం, చాలా మంది సిట్టింగ్లను మార్చలేదు, సిట్టింగ్లను కొనసాగడం మాత్రం తప్పు అనే అంశాన్ని పదే పదే పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సిట్టింగ్లను మార్చకపోవడం వల్ల కొంత సమస్యలు వచ్చినాయి, చాలా చోట్ల దానిపైన కూడా ప్రభావం పడిందని చెప్పిన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మరొక ముఖ్యమైన అంశం, పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ ఈ రోజు పార్టీలో కొంత ఇంట్రెస్టింగ్ గా, కాంగ్రెస్ పార్టీకి గెలుపు కల బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది నాయకులే సొంత పార్టీ నాయకులను ఓడగొట్టడానికి కుట్రలు పన్నారని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేశారు. బీఆర్ఎస్ లో ఉన్న సొంత పార్టీకి సంబంధించి అభ్యర్థులను ఓడగొచ్చారు, దీనివల్ల కొంత ప్రభావం పడింది. పార్టీకి సంబంధించి క్యాడర్ ఉన్నప్పటికీ నాయకుడు సరిగ్గా పనిచేయలేదని ఆయన అభిప్రాయపడ్డారు. వీటన్నిటినీ రానున్న లోక్సభ ఎన్నికల్లో కొంత ఈ మార్పులు చేర్పులు చేసుకోవాలి, ఎక్కడ పొరపాట్లు జరిగాయి, ఈ పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటామని కూడా కేటీఆర్ కామెంట్ చేశారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు ముందుగానే తాము ఎక్కడైతే పొరపాట్లు చేశామో నేతలు ఇక్కడికి వచ్చి బహిరంగంగానే మాట్లాడుతున్నారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీలో వస్తున్నాయి. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏ సమీక్ష సమావేశం జరిగినా ఏం జరిగినా ఏకపక్షంగా ఉండదు, పెద్దగా ఇంటర్నల్ గా ఉన్న అంశాలు పెద్దగా బయటకు వచ్చేవి కావు, నేతలు కూడా ఎవరు తప్పులను కూడా కొంచెం ప్రస్తావించడానికి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎక్కడైతే పొరపాట్లు జరిగా అంశాన్ని అధినేత దృష్టికి, వర్కింగ్ ప్రెసిడెంట్ దృష్టికి తీసుకురావాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఈ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి డైరెక్ట్ గానే కామెంట్ చేశారు. ఈ రకంగా కాంగ్రెస్ గెలుపు కన్నా ఇది ఖచ్చితంగా మన పార్టీకి సంబంధించి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు లోపాలు ఉన్నాయి, వాటిని సరి చేసుకోవాలి, ముఖ్యంగా కష్టపడి పనిచేసిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం కూడా పార్టీలో నేతలు వ్యక్తం చేశారు. ఈ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి గాని కేటీఆర్ చేసిన కామెంట్స్ తో ఖచ్చితంగా పార్టీలో ఉన్న లోపాలను సరి చేసుకోవడానికి ఈ లోక్సభ ఎన్నికల లోపు కొన్ని చర్యలు తీసుకోవాలనే అభిప్రాయంతో పార్టీ నాయకత్వం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ నరసింహారావు.